ఎక్కడ ఉన్నారు వాళ్ళు? పాతాళ లోకంలో ఉన్నారు. మనం అనగా భూమి మీద ఉన్నాం. మన వాళ్ళు పోయిన వాళ్ళు భూమి మీద బూడ్చామో కాల్చామో చేసాం. కానీ మనం నిజంగా మనసా వాచ కర్మ గంగ యందు ఇలా కాని భక్తిగా చేసినట్లయితే మీకు మీరు మహాదేవుడి కన్నా కానీ, ఎందుకంటే మహాదేవుడే చెప్పాడు, ఆయన ఆనందమైన రసమట గంగా. అంటే మహాదేవుడు ఆనందంతో ఎప్పుడు పులకరిస్తాడో అలా పులకరించినప్పుడు ఆయనలో ధనీకరించినటువంటి రావం. మనకు ఒక సామెత చెప్తారు, మీరు బాగా ఆనందంగా ఉన్నప్పుడు ఎవరికి ప్రామిసులు చేయకండి అని. ఎందుకంటే అది చాలా మంది మగవాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎవరో కూర్చుంటారు పార్టీలో తాగుబోతనేసి కూర్చొని, అప్పుడు వాడు ఇదిస్తా అదిస్తా అంటాడు. అంటే మనం కూడా కొంతమంది ఏదో 2 రోజులు మనకి మంచి సేవ చేశారు అనుకోండి, ఇది ఇస్తా అది ఇస్తాం అంటే చూడండి, ఈశ్వరుడు అంటే అలా ఇచ్చేస్తామంటే మనకి తలకి మాసిని అంటే కొంచెం ఎక్కువ ఇచ్చేస్తాం వరాలు. బాగా సంతోషంగా ఉన్నప్పుడు అవతల వాడు మంచివాడా చెడ్డవాడా, వాడి పాపమా పుణ్యమా, ఇది అవసరమా, ఇవన్నీ కూడా ఆలోచించాం. మనం ఆనందంగా ఇదిగో తీసుకో అనేస్తాం. అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు వచ్చినదే గంగ. కాబట్టి మీరు గంగ దగ్గరికి వెళ్ళారనుకోండి, అన్నీ వచ్చేస్తాయి. అంటే గంగ సర్వ సంసారమును పోగొట్టే గొప్ప దివ్య ఔషధము. ఈశ్వరుడు చెప్తున్నాడు అమ్మవారికి, ఏమనుకుంటున్నావు పార్వతి, గంగ ఎవరు అనుకుంటున్నావు? నీకంటే కూడా గొప్పదని చెప్తున్నాడు ఇక్కడ ఒక రకంగా. సర్వ సంసార దుఃఖ సాగరము నుండి పోగొట్టే దివ్య ఔషధము. నీవేమో నేను తపస్సు చేసుకుంటాను కూర్చుంటే, నువ్వు పార్వతిగా పుట్టావు, నన్ను మళ్ళా పెళ్లి చేసుకోవడానికి తపస్సు చేసావు. అర్థమవుతుందా? అటువంటి నేను సంసారి అయినప్పటికీ కూడా నన్ను సన్యాసిగా ఉంచగడానికే నా మీద పాకింది ఆవిడ. అదే ఇప్పుడు దాని అర్థం అక్కడ ఏం చెప్పాడు? గంగ సర్వ సంసార రోగములకు పోగొట్టే దివ్య ఔషధము. ఒకవేళ నిజంగా ఈశ్వరుడు ఎందు ఉంది కాబట్టి ఆవిడ, ఈశ్వరుడు అమ్మ చెప్తూ ఉంటుంది, వినాయకుడికి వచ్చాడు వాడికి ఏదో నేర్పి అంటుంది, లేకపోతే కుమారస్వామి వచ్చాడు వాడికి ఏదో అంటుంది, ఆశా అమ్మ కూతురు వచ్చింది, ఆయన ఏదో వింటాడు, గమ్మని ఉంటాడు. ఉత్తమమైన భర్త ఆయన. ఇది అనమాట. అంటే గంగ తీరమందు జీర్ణోద్ధరణకు ఉన్నటువంటి దేవాలయాలు కానీ, ఏదైనా గంగా ఒడ్డున కానీ, ఏదైనా ఇప్పుడు మనకి వర్షాలకి మీరు ఆ పని ఎవరైనా చేయొచ్చు, వర్షాలకి చాలా గుళ్ళు ఉంటాయి, అవన్నీ మట్టి కొట్టుకోపోయి ఉంటాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ మట్టి కట్టుకోపోయినటువంటి వాడిని మనం వాళ్ళట కడిగేస్తారు, కాకపోతే మురికిగా ఉంటుంది. నేను చాలాసార్లు సూరటంకేశ్వర్ మహాదేవ్కి, బ్రహ్మేశ్వర్ మహాదేవ్కి చాలా చిన్న గుళ్ళు గంగా ఒడ్డున చాలా ఉంటాయి. ఆ గుళ్ళన్నిటికీ ఒకవేళ మీరు ఎవరైనా గొప్పవారు ఉంటే మహా అంటే 1000-1500 అవుతుంది. ఆ గుడికి వెళ్ళి చక్కగా మీరు పెయింట్ కొట్టించుకున్నారనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వినండి. గంగ తీరమందు జీర్ణోత్తర దేవాలయాలకు అక్కడ కానీ సహాయం చేసినట్టయితే, ఇప్పుడు మనం పెయింట్ కొట్టిస్తున్నాం మన ఉన్నతిని బట్టి, అలా చేస్తే వాళ్ళకి కలిగే ఫలితము కొన్ని కల్పాంతరాల వరకు అక్షయంగా ఉంటుంది. కొన్ని కల్పాంతరాల వరకు అక్షయముగా. మీకు మనమే పోతే మనమే మోక్షానికి వెళ్ళిపోయాం కదా, మరి ఈ పుణ్యం ఎక్కడుంది అని అనుకుంటారు, అంతే కదా. మనమే మోక్షానికి వెళ్ళిపోయాం, మనమే ఈశ్వరులో కలిసిపోయాం, మళ్ళీ ఇది ఎక్కడుంది అంటే ఈశ్వరులో ఆంతరికంగా ఉన్న శక్తియే మన పుణ్యము. మనం చెప్పుకున్నాం, ఈశ్వరుడు తన భుజాన్ని ఇలా చూశాడు, ఇలా చూసిన వెంటనే మనకి విష్ణు భగవానుడు దర్శనమయ్యాడు, విష్ణు పుట్టాడు. అంటే ఈయన అలా చూస్తున్నాడంటే ఆ భుజము ఎందు ఎంతమంది ఇంతకు ముందు పుణ్యాలు చేసి ఉన్నారో ఆ పుణ్య ఫలమంతా ఈశ్వరుడి దగ్గర ఉంది. ఇప్పుడు క్షమించాలి, ఇది ఎలా ఉందని అడగొచ్చు మీరు. ఇప్పుడు మా నాన్నగారు ఒక 4 కోట్లు సంపాదించాలి పెట్టారనుకోండి, ఇప్పుడు అది నాదా కాదా? మా నాన్నగారు పోయారు, ఇప్పుడు నాదే కదా అది. ఇప్పుడు అది అంటే ఇదే విధంగా ఆయన పుణ్యాత్మం చేసుకొని పోయాడు, కానీ ఆయన సంపాదించింది నేను అనుభవిస్తున్నాను, రేపు నా బిడ్డలు అనుభవిస్తారు, ఇంకా ఎక్కువ పోగొట్టలేదనుకోండి 10 తరాలు అనుభవిస్తారు. అంటే ఈ విధంగా మనం చేసుకున్న పుణ్యము భగవంతుడిలో నిక్షేపం అవుతుంది. మనం నిజంగా మోక్షాన్ని పొందితే, ఇప్పుడు మీరు అడగొచ్చు ఎంతో మంది ఋషులు, 7 ఋషులు వీళ్ళందరూ వస్తున్నారంటే ఈశ్వరుడికి అవసరం పడినప్పుడు జీవలో ఉన్న శక్తితో వాళ్ళు సృష్టిస్తారు. ఇప్పుడు మనం కూడా చూడండి, ఇప్పుడు మా మల్లేశ్వరం కాశీలో ఉంది, ఏదో విజయవాడలో ఏదో పని పడింది, ఎవరికో ఫోన్ చేస్తుందా, అమ్మ నేను ఏడున్నాను ఆ పని చేసి పెట్టండి మీరంటే, మనకి బాగా తెలిసిన వాళ్ళు ఉంటే చేసి పెడతారు కదా.
అలా ఈశ్వరుడు మనం అక్కడ లేకపోయినా ఒక పుణ్యకార్యం అక్కడ జరుగుతుంది. మీకు చెప్తాను, మనకి ఇక్కడ గంగకి చేస్తే చాలా మంచిదని చెప్పాడు. మీరు కేదార్ గుడి దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్ళారు ఘాటు హరిశ్చంద్ర ఘాట్ కూడా మీరు దాటుకునే శివాల ఘాటు. ఆ పైకి పోయిన తర్వాత అక్కడ ఒక చిన్న గంగమ్మ గుడి ఉంది. ఆ గంగమ్మ గుడి ఇప్పుడు నేను చూసి వచ్చాను ఇందాక బోట్ లో. ఆ గంగమ్మ ఈడ వరకు నీళ్లు ఉన్నాయి. నేను అనుకున్నాను ఎప్పుడెప్పుడు ఆ నీళ్ళన్నీ తగ్గిపోతాయో ఆ గంగమ్మ గుడికి శుద్ధంగా కడిగిచ్చి మన సత్సంగం వాళ్ళ ద్వారా పెయింట్ కొట్టుకుందాం. ఎట్లా నాకు మీరు ప్రతి నెల ఇస్తున్నారు కదా, అందరం తలా అక్కడికి వెళ్ళి ఒక రోజు కూర్చొని, అంటే ఇక్కడ ఈశ్వరుడు చెప్పాడు కాశీలో గంగమ్మ గుడికి గంగమ్మకి చేస్తే మనకు కలిగే పుణ్యం ఎలా ఉంటుందంటే అక్షయమట కొన్ని కల్పాంతరాల వరకు. అంటే రేపు ఈశ్వరుడు మళ్ళా ప్రళయం సృష్టి అయిపోయి మళ్ళా ఆయన సృష్టించాలనుకో, అప్పుడు ఆ సృష్టిలో మళ్ళా విష్ణువు సృష్టిస్తాడు. అప్పుడు మన శక్తిచే విష్ణు ఆవిర్భావం జరుగుతుంది. ఇది అన్నమాట. అంటే పరద్రవ్యముతో కానీ స్వార్థముతో కానీ గంగా యాత్ర చేసిన వారికి మోహములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అంటే తెలుసో తెలియకో పరద్రవ్యంతో, ఇప్పుడు మనకు 100 ఎవరో ఒకరి దగ్గర తీసుకున్నాం, మనం ఇలా కాశీ వెళ్ళి స్వార్థముతో కానీ గంగ యాత్ర చేసినట్లయితే మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. నిజంగా గంగ కాశీలో ఎన్నో లింగాలు ఉన్నాయి, ఎన్నో మోక్ష లింగాలు ఉన్నాయి. నేనైతే ఇంతవరకు తెలియదు, నాకు ఇంత క్లారిటీగా 47,000 కోట్ల శివలింగాల కన్నా విశ్వనాథుడి కన్నా మీరు గంగమ్మని ధ్యానం చేస్తే తప్పకుండా మోక్షం వస్తుంది. నన్ను అంటే నేను కాశీ వచ్చినప్పుడు చాలా తెలుసుకున్నాను. మనకి ఈ దత్తపీఠం దగ్గరే అక్కడ ఒక 4 ఆడవాళ్ళు ఉన్నారట. కొంత సమయం ఆ 4 ఆడవాళ్ళు ఒక నియమాలు పెట్టుకున్నారంట. ఒక ఆవిడ రోజు నేను ఈ ఈశ్వరి స్పర్శకి వెళ్తానని ఒక ఆవిడ రోజు నేను 10 చపాతీలు చేసి ఆవుకు పెడతానని ఒక ఆవిడ, అంటే ఆవుకు పెట్టాకే ఆవిడ తింటుంది. ఒక ఆవిడ నేను రోజు గంగ స్నానం మాత్రమే చేస్తాను అని అనుకుందంట. అయితే క్షమించాలి, ఎవరైతే ఈశ్వరి స్పర్శకి వెళ్ళారో, ఎవరైతే ఆవుకు పెట్టారో వాళ్ళిద్దరూ దాదాపు ఒక 10-15 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళ యొక్క చనిపోవడం బయట జరిగింది. మంచి స్థాయిలో ఉన్నవాళ్లే, కానీ ఆవిడ చివరికి ఏదో ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయేటప్పటికీ వాళ్ళ బంధువులు ఇవి తీసుకెళ్లాలని వచ్చిందట. అదే గంగలో స్నానం చేస్తున్న ఆవిడికి ఎవరు లేరట. అయినప్పటికీ ఆ ఎవరైతే ఇంట్లో ఉందో వాళ్ళు మేము చూసుకుంటాం, నేను కంగారు పడకు అని ఆవిడ చూసుకొని ఆవిడ మనకి చింతామణి గణపతి వెనక ఉన్న ఒక రూమ్ లో ఆవిడ చనిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే నన్ను క్షమించాలి, మిగతాది తప్పని పడట్లేదు. అంటే గంగ స్నానము వల్ల ఒకవేళ ఆవిడకి ఎన్నో ఉండొచ్చు పాప పుణ్యాలు, ఈశ్వరుడు తీసేస్తాడు. అంటే విశ్వనాథుడి స్పర్శ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు వెనక్కి, అలాగే ఇది చేసిన వాళ్ళు కూడా అంటే ఏదో దోషం ఉంది వాళ్ళకి, కానీ తప్పకుండా మరో జన్మలో వస్తారు వాళ్ళు. అంటే పాపి కూడా తన చరమ దశ యందు గంగా సేవను చేస్తే అతను శుభగతిని పొందుతాడంట. మనం అనుకోవచ్చు నేను కాశీ వచ్చినప్పుడే క్షమించాలి, కొంతమంది అన్య మతస్థులు ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని ఈశ్వరా వీళ్ళు ఎంత అదృష్టవంతులు, అసలు వీళ్ళు తెలియకుండానే కాశీ వచ్చారు కదా, వీళ్ళు కాశీలో పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళందరికీ ఇప్పుడు మేమంటే అలా అన్నాం, వాళ్ళకు కూడా వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది. మనకి ఇక్కడ మతంతో సంబంధం లేదు, ఎందుకంటే అందరం ఒకటే. కాకపోతే ఇవి చేసుకొని కొన్ని ఇదైనాయి, కానీ తప్పకుండా ఈశ్వరుడు చెప్తున్నాడు పాపి కూడా తన చర్మదశ యందు గంగా సేవనం చేస్తే. అంటే కాశీలో మీరు వెళ్ళేటప్పుడు చాలా మంది ఘాట్లలో ఇప్పుడు వెళ్ళొచ్చు మనము, చాలా మంది ఏమో తిన్నారో తినలేదో అలా దీర్ఘంగా పడుకుంటాడు, వాడు ఏదో ఆలోచిస్తుంటాడు. కొందరు మీరు అన్నట్టు ఏదో బంగు కొట్టైనా పడుకోండి, కానీ వాడికి ఒక నమస్కారం పెట్టారనుకోండి, వీడు ఈశ్వర వీడు చరమగతికి వచ్చి కాశీ గంగ యందు వీడు ఆనందంతో రమిస్తూ ఉన్నాడు, వీడికి త్వరగా నువ్వు మోక్షం ఇచ్చేస్తావు. ఎందుకంటే మనం వాటిని చూసామనుకోండి ఏదో ఒక 4-5 నెలల్లో వెళ్ళిపోయేటట్టు ఉంటుంది, వీడికి మోక్షం ఇచ్చేస్తావు. వీడికి మోక్షం ఇస్తున్నావంటే వీడు ఎంత అదృష్టవంతుడు అని మీరు నిజంగా వారికి ఒక నమస్కారం పెట్టాలనుకో. మీకు కాశీలో కనబడుతున్న ప్రతి వాడికి నమస్కారం పెట్టండి.
మీరు అందరి ముందు అలా పెట్టుకునే ఇబ్బంది అనుకుంటే లోపల పెట్టుకోవద్దు. మీకు ఈశ్వరుడు ఎంత పుణ్యం ఇస్తాడో మీకు తెలియదు, ఎందుకంటే అవన్నీ నేను చేయబట్టే అలా జరుగుతుంది. అమ్మా అప్పుడు మనం ఒక మాట చెప్పాలి, మీరే దైవ స్వరూపం. ఎందుకంటే సమస్తము మనం ఈశ్వరే. ఇప్పుడు మీరందరూ నా ముందు కనబడుతున్నారంటే మీరందరూ ఈశ్వరులే. నన్ను క్షమించాలి, నేను చదువుకోవడానికి వెళ్ళేవాడిని కదా, అలా వెళుతున్నప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక గంట బస్సులో వెళ్ళేవాడిని. ఈ గంట బస్సులో వెళ్తున్నప్పుడు నాకు మీ మొక్కలు కనబడుతుంది, బస్సులో ఒక తల్ల కనబడితే ఒక మొక్కలు కనబడతాయి. మొక్కలు కనబడుతుంది అనుకో, నాకు అందంగా కనబడనుకో, ఆ విష్ణుమూర్తి కూర్చోన్నాడు ఇక్కడ. నేను ఒక మంచి అందమైన ఒక పుణ్యస్త్రీ మీకు, మా అమ్మ మహాలక్ష్మి కూర్చోంది ఇక్కడ అని భావనలో ఉండేవాడిని. నాకు కొత్త వెనక తల కనబడింది అనుకో, మా ఈశ్వరి శివలింగం కనబడు. అలా నేను పోల్చుకున్నాను. అలాగే ఈశ్వర శివలింగం కనబడుతుంది నాకు. ఈశ్వర ఎన్ని లింగాలు చూపిస్తున్నావు నాకు, అలా అనుకున్నాను. కాబట్టి తెలియకపోయినా కాశీ తీసుకొచ్చి పెట్టాడు. ఎప్పుడో జరగాల్సిన పని ఇప్పుడే ఇంత తొందరగా తీసుకొచ్చి 16 సంవత్సరాలు ఆ బిడ్డకి, ఆ 16 సంవత్సరాలకి కాశీ వాసం కల్పించాడు ఆ అమ్మాయికి. ఇంతకంటే గొప్పదేం కావాలి? ఈశ్వరుడు లీల ఇలా ఉంది. అంటే మన భావన అవతల వాళ్ళు వద్దంటారు, కానీ మనం మీతో పాటు ఒక ఆవిడ మనం చూపించారు కదా మీరు, ఒక ఆవిడ పాపం పెద్ద ఆవిడ అయోధ్యకి నడిచిపోయింది. అయోధ్యకి చంద్రకళ గారితో నడిచిపోయారు. ఆ వీడియోలో నేను చూశాను. ఆవిడ నాకు పాపం ఒక రోజు కనబడింది అయోధ్య నుంచి వచ్చిన తర్వాత. నేను అంటే ఆవిడ పెద్ద ఆవిడే, నేను ఆవిడ నడిచి వెళ్ళినటువంటి స్థాయిని చూసి నిజంగా ఆవిడకు ఒక నమస్కారం పెడదామని మనసా వాచ కర్మన నిజంగా ఆవిడ శక్తికి నమస్కారం పెట్టాను. ఆవిడ కర్ర ఎత్తే నా బెడవాకు నమస్కారం, ఈశ్వరు బెడ అన్నప్పుడు మీరు క్షమించాలి, అక్కడ చాలా దోషం వెళ్ళిపోయింది అక్కడ. అర్థమవుతుందా? ఎందుకంటే నా భావన సాక్షాత్ దైవ స్వరూపంగా చూస్తున్నాను ఆవిడ్ని. ఆవిడ అనుకుంటే నేను దైవ స్వరూపాన్ని కాదు అంటుందంటే ఆవిడకి ఇంకెన్ని జన్మలు పడుతుందో. మన కాశీ వచ్చి ఉన్నామంటే కాశీలో నేను మీకు చెప్పాను, కాశీలో మీరు ఉన్నారంటే ఇప్పుడే చెప్పాను నేను, ఘాట్లో ఎవరో నాకు తెలియని వాడు అక్కడ పడుకోండి, ఈశ్వర వీరికి త్వరలో 3 నెలలు ఇచ్చేస్తున్నా మోక్షము. కాబట్టి ఇది ఎంత గొప్పవాడు. ఒక్కసారి ఒక నమస్కారం పెడతా, లేదు వీలైతే ఒక కాఫీయో టీయో తెచ్చి ఇదిగో బాబా ఏం తింటావు నువ్వు అని ఇచ్చావనుకో, ఈశ్వరుడికి మీరు 1,000,000 సార్లు రుద్రాభిషేకం చేసిన ఫలితం ఇచ్చేస్తాడు. మీకు ఎవడో ఉదాహరణగా నేనే ఉదాహరణ. మీరందరూ తెలిసి వచ్చారు, నేను ఏమీ తెలియదు. నాకు 2021 వరకు కాశీ అనే పదవే నాకు తెలియదు. ఇప్పుడు 4 సంవత్సరాలు ఈశ్వరుడు ఎంత నాకు నిజంగా, నేను ఒకసారి అనుకుంటాను రాత్రి, ఏమి పుణ్యం చేశాను నేను, నీ రుణం ఎలా నేను రోజు ఈశ్వరుని ఇలా అడుగుతాను, నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి, నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి. అందుకు ఏమో ఈ మార్గాన్ని ఎంచి, ఎవరో నన్ను నమ్ముకొని వాడున్నాడేమో. మా నాన్న చనిపోయినప్పుడు నేను అనుకున్నాను, ఆయనకు ఒక్కరోజు కూడా సేవ చేయలేదు, ఒక గ్లాస్ మంచిని కూడా ఆయనకి ఇవ్వలేదు నేను. ఆయన సేవ చేయలేదంటే నాకు కాశీ వచ్చిన ఒక 6 నెలలకు అర్థమైంది, లేదురా నన్ను నమ్ముకున్న పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ, ఎవరో నమ్ముకున్నావంటే వారికి నీ సహాయం కావాలి. మీ నాన్నకి ఎట్టా నువ్వు చేస్తావు నాకు తెలుసు ఆ సంగతి, ఎవరో నమ్ముకొని ఉంటాడు వాడికి చేద్దాం అంటే ఈశ్వరుడు ఇలా చేస్తాడు. మహాపాపి అగు పాపి కూడా చరమదశ ఎందు గంగా సేవను పొంది శుభగతిని పొందారు. అంటే ఇప్పుడు చూడండి, ఎవరో కాలుకుండే వాడి రూపాయలు మనిషే కాదు, ఒక ఆవు కానీ ఒక పశువు కానీ, మీరందరూ ఇంతకు ముందు ఇప్పుడు కుక్కలు చాలా అవస్థ పడతాయి ఈ 4 నెలల్లో. అర్థమవుతుందా? ఒకసారి చంద్రకళ వాళ్ళ ఇంటి 4 ఘాట్ నుంచి మన మానస సరోవర్ ఘాట్లో ఒక కుక్క 15 రోజులు పడుకోండి ఈ మధ్య. అంటే రోజు నేను వెళ్ళి ఒక నమస్కారం ఒక్కొక్కరు పెట్టొచ్చేవాడిని. దాని తినే పరిస్థితులు కూడా ఓ అంటా ఉండింది. మీరు చూసారో లేదో అది అంటే మీరు అలా పెట్టినప్పుడల్లా, ఒక నమస్కారం పెట్టినప్పుడల్లా ఆ చుట్టూ కొన్ని వేల కోట్ల దేవతలు ఉంటారు అక్కడ. వాళ్ళందరూ అబ్బా వీడు భక్తి, ఎంత భక్తి, ఎంత వినయం, వీడికి ఎంత సంస్కారం ఉంది, కాబట్టి వీడిని తొందరగా ఉద్ధరించాలి, లేదా వీడి వల్ల ఒక మంచి కార్యం చేయాలి, లేదా వీడికి ఉన్నటువంటి దోషాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేద్దాం. ఇది
అంటే ఎవరి అస్థికలు గంగా జలము ఎందు ఎంత